దగ్గర 20 సంవత్సరాల నుంచి రాజకీయ అనుకున్నటువంటి గతంలో మాజీ ఎంపీపీగా పనిచేసినటువంటి అల్లె ప్రభావతి గారు ఈ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు సీఎం జగన్ నాకు కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలుస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదని ఘంటాపథంగా చెప్తున్నాను. ఆ నేపథ్యంలో ఆయనను మా ప్రజాభవనం పిఎం టీవీ ఛానల్ కలవడం జరిగింది. ఏం చెప్తారు ఏం అనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకున్నాం. నమస్తే మేడం. మొట్టమొదటిగా మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎవరు ప్రేరణ? మా కుటుంబము వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న గారు, దాంతోపాటు ప్రజలు కూడా బాగా ఆహ్వానించారు. అంతకుముందు పెళ్లి కాకముందు కూడా మా పుట్టింటి కూడా బాగా రాజకీయ కుటుంబమే. రాజకీయాల్లోకి రావడానికి కారణం ముఖ్యంగా మా భర్త గారు, తర్వాత మా రాజశేఖర రెడ్డి అన్న గారు. ఓకే, మీరు రాజకీయాల్లో ఎంపీపీగా అంటే మైలవరం మండలానికి మండల దేశంలో పనిచేసినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మిమ్మల్ని ముందుగా మా చెల్లిని తీర్చుకునేవారు. దాంతో పాటు పులిబిడ్డగా మీకు పేరు అక్కడ తల్లిగా కూడా అక్కడ అయినప్పటికీ ఇక్కడ వచ్చినప్పటికీ దగ్గర రాజకీయాల్లో మంచి అనుభవం గడించారు ఎంపీపీ ద్వారా. అయితే ఈ రాజకీయాల్లో అనుభవం ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు అనుకోవచ్చా? కరెక్ట్ కదా. అది ఎంపీపీగా చేశాను, అన్న ఆశీస్సులతో జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశాను. దగ్గర 10 సంవత్సరాలు చేశాను. రాజకీయంగా ఎట్లా ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలా, ఏం చేయాలా, ఎట్లా చేస్తే ప్రజలకు మనం దగ్గరేయటం. నాయకుడు అనేవాడు అన్న దగ్గర నేర్చుకునేది ప్రజల కింద ఉండాలి కానీ ప్రజల పైన ఉండకూడదు. నేను నేర్చుకున్న సూక్తం అంటే అన్న మాట ఎత్తుకుంటే నాకు అట్లా. అందుకు నేను ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. రాజశేఖర రెడ్డి గారి అంటే ఆ స్మృతులు ముందుకు తీసుకుంటూ, అలాగే పులివెందుల ఆడబిడ్డగా, జమ్మలమడుగు ఓడలుగా, ఒక రాజకీయంగా ఒక నాయకులు ఎట్లా ఉండాలి, ఆ నాయకత్వం చూపించాలా, ఆ విధంగా ప్రజలకు సేవ చేయాలా అనే ఒక సంకల్పంతోనే నడుచుకున్నాను. ఇప్పుడు కూడా ఆ బాటలోనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో ఇంతకుముందు ఉన్న మెజార్టీ కంటే ఇంకా మెజార్టీ ఎక్కువ తీసుకొచ్చి పులివెందుల ఆడబిడ్డగా ఇక్కడ కోడలుగా నిరూపించాలి అనేది ఒక గట్టి సంకల్పం. సిద్ధం. ఎమ్మెల్యేగా ఇస్తే గెలవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల చరిత్ర సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఎమ్మెల్యే టికెట్ మీకు కేటాయిస్తే స్థానికంగా ఉండే మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు సహకరించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే అందరం వైఎస్ కుటుంబం బంధువులు. ఒకటి వైఎస్ కుటుంబం వైఎస్ పార్టీలో ఉన్నారంటే ఒక బంధువర్గంగా ఉండేంత ఆప్యాయతగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు దగ్గరయ్యారు. నేనా ఇంకొకరాని చూడరు ప్రజలు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు, ఆ ఇచ్చినప్పుడు మంచి క్యాండిడేట్కి ఇస్తారనే ఒక సంకల్పం ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో భాగంగానే అల్లె ప్రభావతమ్మ ఉంటే బాగుంటుంది. జమ్మలమడుగు ప్రజల కోరిక కూడా ఏంటంటే ఒక్కసారి మహిళ వస్తే మా మహిళలందరికీ మంచి జరుగుతుంది. ప్లస్ డైరెక్ట్ ఆమె దగ్గరికి పోయి పని చేసుకోవచ్చు, బాగుంటుంది అని ఒక ప్రజలందరి అంటే అన్నదమ్ములు అక్క చెల్లెల అభిప్రాయంతోనే నేను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నాను అనేది మన ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రేరణతోనే. ఇప్పుడు మీరు జమ్మలమడుగు నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు. ఈ టికెట్ విషయమై మీరు జగన్ సీఎం గారిని కలవడం కానీ ఏదైనా ఈ విషయం దృష్టి ఆయన అడగడం కానీ జరిగిందా? ఇప్పుడైతే అడగలేదు. ఇంతకుముందు 2014లో అడిగాను, 19లో అడిగాను, అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ద్వారా ప్రజల ద్వారా వెళ్ళాను. దాంట్లో భాగంగా అవినాష్ రెడ్డి గారిని కూడా 2 సార్లు కలవడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకు నడుచుకుందామని ఎదురు చూస్తున్నాను. 2019లో మీరు సీఎం జగన్ గారిని టికెట్ విషయం ఆశించారు, అడిగారు, అప్పుడు కాదన్నారు. ఇప్పుడు 2024లో మళ్ళీ టీఎంసీఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్నారు. ఈ రెండు అంటే అప్పటికి ఇప్పటికీ సీఎం గారిలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? టికెట్ ఆశించే విషయంలో కానీ మీకు ఇచ్చే విషయంలో కానీ ఎవరైనా అడ్డుపడుతున్నా జరిగిందా? అవైతే ఎవరు అడ్డుపడుతున్నారని నాకంటే తెలియని విషయాలు మాట్లాడడం కంటే మనకు అంటే ఒక మహిళ కడప జిల్లాలో ఇంతవరకు ఇంకా మహిళకి ఎవరికి ఇవ్వలేదు.
అందులో జమ్మలమడుగు ఈ మహిళగా ఒక అధ్యక్షురాలుగా పనిచేశాను, మండల ప్రెసిడెంట్గా పనిచేశాను. జమ్మలమడుగులో ఎవరికి ఏ వర్గానికి భయపడకుండా పనిచేశాను. ఇప్పుడు కూడా ఆ పులివిందల పులిబిడ్డగా నేను పనిచేస్తాను. నాకు ఆ ధైర్యం ఉంది. నేను నెగ్గుకు రాగలను. నాకు జగన్మోహన్ రెడ్డి గారి, అవినాష్ రెడ్డి గారి ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా నేను గెలవగలను అనే దమ్ము, ధైర్యం ఇప్పటికి ఎప్పటికీ తగ్గదు. నేను చచ్చేంత వరకు తగ్గదు. ఒక పక్క టీడీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి ఒక పక్క నేను జమ్మలమడుగు నియోజకవర్గంలో భారీ మెజార్టీ గెలుస్తాను అనే ఒక భరోసా ఇస్తున్నారు. మరి ఆయన పోటీ ఒకవేళ మీకు టికెట్ ఇస్తే ఆయన పోటీ పెడితే మీరు గెలిచే అవకాశం ఉన్నాయట? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు నాకు తెలియదు, కానీ నాకు ఒకరు వేరే వాళ్ళని విమర్శించడం నాకు నచ్చదు. భూపేశ్ రెడ్డి దగ్గరికి అందరూ వెళ్తున్నారు. పోయే వాళ్ళని ప్రతి ఒక్కరిని అడిగారు. మా అన్నదమ్ములందరూ ఏమన్నా ఇక్కడ పోతున్నారు, నేనున్నాను కదా మీకు ఉండండి, మనం అందరం కలిసి చేద్దామంటే మీకు వచ్చినప్పుడు వద్దాంలేమ్మా అని అన్నారు. టికెట్ ఇస్తే భూపేశ్ రెడ్డి దగ్గర ఉన్న కార్యకర్తలలో 90% అనడం కంటే 60-70% రిటర్న్ వచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఇది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. ఆమె వస్తే ఖచ్చితంగా మళ్ళీ అందరూ వచ్చి కలిసి వైఎస్ఆర్ సిపితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో ఇక్కడ అల్లె ప్రభావతమ్మని గెలిపించాలా అని. ఇప్పుడు మీకు అంటే మీరు గతంలో ఎంపీపీగా అంటే మండలాధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు కానీ మహిళా సమస్యలు కానీ మీరు అవకాశం బట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధం. ఎందుకంటే ఒక మండల ప్రెసిడెంట్ గా చేశా. 3-4 ఎమ్మెల్యే, నేను వచ్చి 25 సంవత్సరాల్లో 4-5 సార్లు ఎమ్మెల్యేలు మారినారు. ఈ ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఏం చేయాలనేది కూడా ఒక ప్లాన్ వేసుకున్నాను. ఎందుకంటే ఆఫీసర్స్తో ఎట్లా మాట్లాడాలి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆఫీసర్తో మనం ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలి, మనం ప్రజలకు ఎంత బాగా ఇప్పుడు చెప్పాను. అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రజల కింద ఉండాలా, ప్రజల పైన కాదు. వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ అవసరాలను 100% కాకపోయినా 90% అయినా వాళ్ళకి తీర్చగలిగినప్పుడే నాయకుడు అవుతాడు. అది పుట్టింటి దగ్గర నుంచి కావచ్చు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి అన్న కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో కావచ్చు, ఆయన నడిచిన నడకలో కావచ్చు, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కావచ్చు, ఎట్లా ఎవరి దగ్గర ఎట్లా అనేది తెలుసు నాకు. ఆ పరిపాలన ఎట్లుంటుందని ఒకసారి టికెట్ ఇస్తే కదా తెలిసేది. టికెట్ ఇస్తే ఖచ్చితంగా పరిపాలన మళ్ళీ ఆమె కావాలా, జగన్మోహన్ రెడ్డి గారే కావాలా అని అట్టే చేయాలనేది నా పట్టుదల. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఈ రాష్ట్రంలో అద్భుతంగా చేశాం కాబట్టి వచ్చే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీ పార్టీకి 170 సీట్లు మావే అంటున్నారు. అవి వాస్తవం సాధ్యమేనా కదా? ఖచ్చితంగా 100కి 175 కంపల్సరీ వచ్చి తీరుతాయి. ఎందుకంటే అలా పాలన చేసిన నాయకుడు ఇంతవరకు ఎవరు లేరు. అది వైఎస్ కుటుంబానికే చెల్లు. అటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు. ఎంతసేపు ఉన్నా నేను ప్రజలకు సేవ చేయాలా, నేను మాట చెప్పితే ఆ మాట నెరవేర్చాలా, ముందుకు అడుగు పెడితే వెనక్కి అడుగు పెట్టే ప్రసక్తే లేదు ఆ కుటుంబానికి. ఎందుకంటే పిల్లప్పటి నుంచి చూశాను కాబట్టి, గత రాజకీయాల్లో కూడా 25 సంవత్సరాల నుంచి కూడా చూశాను. ఏది చెప్పినా అది చేస్తారు. అందుకే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. అసలు నేను ఒక మాట అడుగుతాను, ఇంతవరకు ఏ నాయకుడైనా నేను మీకు చేశాను, మీరు సైనికులుగా పనిచేయండి అన్న మగాడెవడో చెప్పమను. కరెక్టే కదా? అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్న వంశానికి ఉన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సత్తా. అంటే ధైర్యంగా చెప్పగల నేను చేశాను అన్నప్పుడు ఎప్పుడు చెప్తారు తెలిసిన, వాళ్ళల్లో కాన్ఫిడెంట్ నేను చేశాను అన్నప్పుడే ఆ మాట వస్తుంది. చేయనప్పుడు తప్పుడు వాగ్దానాలని చేస్తారు. ఆ వాగ్దానాలు చేసే కుటుంబం కాదు, ఆ మనుషులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ప్రతి అక్షరము అక్షర సత్యం. ఎమ్మెల్యే టికెట్ మీకు రావాలని కోరుకుంటాం, అందులో కాదనడం లేదు, అందులో సత్యం. కాకపోతే ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ మీకు రాని పక్షంలో, మీకు కేటాయించిన పక్షంలో మీ ఆలోచన, మీ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? నేనైతే వైఎస్ జగన్మోహన్తోనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. సీఎం గారు ఆయన నా కోరిక కూడా, ఆయన అప్పుడు కూడా 19లో కూడా ఆయన సీఎం కావాలనే కోరికతోనే నేను నా మనసుకి నేను బుద్ధి చెప్పుకొని సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడమే నా కోరిక.
ఇది జమ్మలమడుగు నియోజకవర్గం అల్లె ప్రభావతి గట్టిగా ఘంటాపథంగా చెప్తున్న మాట ఏంటంటే భూపేష్ రెడ్డి టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం అసాధ్యం. టికెట్ కింద నా అల్లె ప్రభావతికి కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలవడం 100% కరెక్ట్ అని. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలు అంతా కూడా అంటే 60 నుంచి 70% వరకు 4 అల్లె ప్రభావతికి టికెట్ ఇస్తే నా పక్షాన వస్తారనేది ఆమె గంటాపథం చెప్తుంది. ఈ ప్రజా సమస్యల పట్ల కానీ గత 20 సంవత్సరాలు కూడా అనుభవం అయితే కానీ నాకు టికెట్ రావాలని వాళ్ళు వస్తే కనుక 100% గెలుస్తారని దీని భరోసాను ఆమె తెలియజేయడం జరిగింది.